న్యూస్ ఆఫ్ పొలిటికోస్. నేను మీ లక్ష్మీ రాజరాజు. నేషనల్ హైవే నిర్మాణంలో ఏపీ 2 గిన్నీస్ రికార్డులు సాధించిందని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామిక్ కారిడార్లను కలిపి 28.95 కిలోమీటర్ల మేర రహదారిని 24 గంటల్లోనే నిర్మించారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం చెప్పడం సరికాదని సీఎం చంద్రబాబు అన్నారు. సముద్రంలో కలిసే నీళ్లను ఎవరైనా వాడుకోవచ్చని, నీటి విషయంలో రాజకీయాలు చేయవద్దని తెలంగాణను కోరారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి పాదయాత్ర చేయనున్నట్లు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ యాత్ర 2019 ఎన్నికల ముందు జరిగిన పాదయాత్ర కంటే ఎంతో భిన్నంగా ఉంటుందన్నారు. కోనసీమ జిల్లా ఇరుసుమండలో 2 రోజుల క్రితం సంభవించిన బ్లోఅవుట్ ప్రభావిత ప్రాంతంలోని కిలోమీటర్ పరిధిలో ప్రభుత్వం ప్రత్యేక బృందాలను నియమించింది. ఇంటింటా సర్వే చేపట్టి జరిగిన నష్టాలను సేకరిస్తోంది. ఖమ్మంలో 3 మంత్రులు ఏదైనా పని మీద వారి వద్దకు వెళ్తే 30% కమిషన్ అడుగుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మంత్రులు జిల్లాకు పనికొచ్చే ఒక్క పని కూడా చేయడం లేదని, వారు మునగాళ్లు కాదు మోసగాళ్లని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి కేటీఆర్ పై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి కేటీఆర్ వరంగల్కు వస్తే చెప్పులతో కొట్టిస్తానని మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై నగల షాపుల్లోకి బురకాలు, హిజబ్లు, మాస్కులు, హెల్మెట్లు ధరించి రాకూడదని బీహార్ నగల వ్యాపారుల సంఘాలు నిర్ణయించాయి. ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ ఏడాది మార్చిలోనే అర్జున్, సానియా వివాహం అంగరంగ వైభవంగా జరిపించేందుకు ఇరు కుటుంబ సభ్యులు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చేసే డాన్స్ తన భార్య మెలానియాకు అస్సలు నచ్చదని బయటపెట్టారు. అధ్యక్షుడు డాన్స్ చేస్తే బాగోదని ఆమె చెబుతూ ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఇవి పొలిటికోస్ నుంచి మీకు వచ్చిన అప్డేట్స్. మరికొన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు స్టే ట్యూన్ టు పొలిటికోస్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.